అందరికీ నమస్కారం. ఈరోజు మేము నాటేస్తున్నాం. అయితే ఇంతకుముందు వీడియోలలో చెప్పినాం కదా, వర్షాలు పడతలేవు, బోర్లిగిన సరిగ్గా పోస్తలేవు, మన పొలం అరెకరమే పట్టిందని. ఒక అరెకరం కంటే ఒక 10 గుంటలు ఎక్కువ 30 గుంటల పొలం నాటేస్తున్నాం. ఈరోజు అటు ఇటో తడిసింది, అంతవరకు దున్నేస్తున్నాం. నిజానికి ఇక్కడ వర్షాలు అస్సలే పడలేదు. పొద్దుగాల ఇవాళ ఒక 6-7 మంది కూలోళ్ళు వచ్చిర్రు, నారు ఎక్కుతురు. అయితే ఈ నారు మొత్తం మన పొలంలో పోసుకున్నాం. కౌలుకు పట్టిన ఒక 2 ఎకరం పొలంలో ఈరోజు నాటేస్తున్నాం. మన పొలం తర్వాత దుందాం అనుకున్నాం. మొత్తం మన 2 మోటార్లు కౌలుకు పట్టిన వాళ్ళ పొలం, అన్న వాళ్ళ పొలం మోటార్ కింద అన్నీ ఒక దగ్గర వేసి 3 మోటార్లు ఒక దగ్గర వేస్తే 3 మళ్ళీ పట్టినాయి అన్న. నిజంగా బాధాకరమైన విషయం. ఎందుకనంటే లాస్ట్ ఇయర్ ఈ టైం వరకు ఇంతో అంత వానలు పడ్డాయి, కానీ ఇప్పటికీ నెల అవుతుంది అసలు వర్షాలు పడ్డదే లేదు. ఏది మృగశిర కార్తీ నాడు పడ్డది, మళ్ళీ వానలు పడలేదు. నెల రోజుల కింద నుంచే, మే ఎండింగ్ నుంచే పోయినసారి కానీ మిగతా టైంలో మస్తు వర్షాలు పడ్డాయి, కానీ ఇప్పుడు పడలేదు. ఎందుకో ఈ సంవత్సరం కొంచెం ఘోరంగా ఉంది పరిస్థితి. చూద్దాం ఎప్పటి వరకు ఇట్లుంటుందో. ఈ రోజు కనబడుతూనే ఉంది మేఘాలు. ప్రజెంట్ ఇప్పుడుగినా మేఘాలు ఉన్నాయి, మబ్బులు గట్టిగా ఉన్నాయి, కానీ వాన అయితే పడతలేదు. మన పొలంలో పోసిన నారు నాన్న బండి మీద ఇట్లా టీవీఎస్ మన XL100 మీద తీసుకొచ్చి ఈడ నారు పనిచేస్తున్నాం అన్న. ఈ XL100 బండ్లు ఎట్లుంటాయంటే నిజంగా పొలం కాడికి మంచిగా బరాబర్ గట్టిగా పనిచేస్తాయి. అదే పల్సర్ బండ్లు లేకపోతే ఇంకేదైనా షైని కానీ వేరే బండ్లు అయితే మనకు బైకాడికి ఎక్కువ పని చేయవు. ఇవి అయితే ఎట్లా కొట్టినా ఎర్రిమూరి ఎట్లా తీసుకొచ్చి మూరాల మించి అటు ఇటు మందు బస్తాలు అవి మస్తుగా వాడుతుంటారు కదా, ఎట్లా వాడినా పని చేస్తాయి. మనం మైలేజ్కి చాలా మంచిగా ఉంటుంది అన్ని బండ్లు. ఈరోజు అయితే తీసుకొచ్చి ఇక్కడ మొత్తం ఇది వేస్తున్నాము. పొద్దుగాల నేను ఒక మడి కరిగట్టు చేసినాం. మా సైడ్ కరిగట్టు అంటారు, కొంతమంది ఏమో దమ్ము కొడతారు అంటారు, దమ్ము చేసినాం అని అంటారు. మా సైడ్ మాత్రం కరిగట్టు చేసిరు అంటారు. నాటేసే నాడు చేసే పొలాన్ని కరిగట్టు అంటారు. ఇలా ఒక మడి పులిలు రాకముందుకి ఒక మడి కరిగట్టు చేసిన, కానీ నీళ్ళు లేకపోయేసరికి కొంచెం లేట్ అయిందన్న. అటో ఇటో నిమ్మలంగానైతే కంప్లీట్ చేసిన, కరిగట్టు చేసి పెట్టిన. ఇక వచ్చిర్రు వేస్తుంటే కరిగట్టు చేసే మూమెంట్లో మన పొలంలో గిన కొన్ని స్తంభాలు ఉన్నాయి. ఎవరన్నా మీ పొలంలో గిన స్తంభాలు ఉంటే కొంచెం చాలా డేంజర్. అవి జాగ్రత్తగా కల్టివేటర్ మనం దున్నేటప్పుడు కల్టివేటర్ కానీ విల్సులు కానీ ఆ సపోర్ట్ వైర్కు పోల్ సపోర్ట్ వైర్ కానీ పోలుకు తాకినప్పుడు గట్టినే కింద పడే అవకాశం ఉంటుంది. మనం స్తంభం కాడి పోయినప్పుడు సపోర్ట్ వైర్ కాడి పోయినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ నడుపుకోవాలి. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అన్న. మరిన్ని ఇలాంటి విషయాలకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ లాస్ట్ వరకు వీడియో చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు.